వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 21వ తేదీన అంటే మనకు ఆదివారంతో కూడుకొని ఈ నెలలో వచ్చేటప్పటికి అతిపెద్ద సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య అనేది రాబోతుందన్నమాట. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది. ఎందుకంటే గ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి. ఆ రోజున మీరు వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చిన్న పని చేస్తే చాలన్నమాట. మీరు 1000 కోట్లకు అధిపతులు అవుతారు. అంతటి అదృష్టము ఐశ్వర్యం అనేది మీకు దక్కుతుందన్నమాట మీరు చేసేటటువంటి ఆ పని వల్ల. అంత బాగా కలిసి వస్తుంది. అసలు ఇంకా మీరు షాక్ అయ్యేటటువంటి ఒక మాట చెప్పమంటారా? అది ఏంటి అనంటే ఈ సెప్టెంబర్ 21వ తారీఖు ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య మీకు ఎంతటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో అసలు మీకు తెలుసా అండి? నిజంగా మీరు స్వీట్లు సిద్ధం చేసుకోండి. స్వీట్లు సిద్ధం చేసుకొని మీ నోటిని తీపి చేసుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క నోటిని కూడా తీపి చేయండి. ఎందుకంటే ఈ అమావాస్య ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య ఏదైతే ఉందో అది మిగిలిన వారికి అందరికీ కాస్తో కూస్తో కీడును ఇబ్బందిని అయితే తెచ్చి పెడుతుంది. కానీ ఈ మీకు అంటే ఈ వృశ్చిక రాశి వారికి మీకు మాత్రం ఈ అమావాస్య అనేది మీ నెత్తిన పాలు పోయటానికే వచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. మీకు తిరుగులేని అదృష్టాన్ని, తిరుగులేని రాజయోగాన్ని, అంతులేని ఐశ్వర్యాన్ని ఇవ్వటానికే ఈ అమావాస్య ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతటి అదృష్టం అనేది ఈ వృశ్చిక రాశి వారికి దక్కింది. కాబట్టి నిజంగా మీరందరూ కూడా చాలా సంతోషపడాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే మీలో చాలామంది కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలతో అల్లాడిపోతూ ఉంటున్నారనమాట. కొంతమంది సంతోషంగా ఉండవచ్చు, కానీ కొంతమంది మాత్రం ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు నరకం అనుభవించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. అసలు ఎందుకయ్యా మాకు ఈ జన్మనిచ్చింది, మేము ఏ జన్మలో ఏం పాపం చేశామని చెప్పేసి ఇవాళ రోజున మేము ఎంత బాధలు పడుతున్నాము, పుట్టిన దగ్గర నుంచి మాకు ఏ రోజు కూడా సుఖం అనేది ఎరగకుండా మేము బ్రతుకుతున్నామని చెప్పేసి కుమిలిపోయినటువంటి వారు ఎంతమందో కూడా ఈ వృశ్చిక రాశి వారిలో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. కానీ మీ యొక్క మంచితనానికి, మీరు చేసినటువంటి పూజలకి, మీరు చేసిన పుణ్యాల ఫలితం అవ్వచ్చు, ఏదన్నా కానివ్వండి, మీకు ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య అనేది మీకు ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఇప్పటి నుంచి మీ రాశి మీద పడింది. ఇది ఇప్పుడు కాదండి, ఇంకా మీకు వచ్చేటప్పటికి 30 సంవత్సరాల దాకా ఈ అదృష్టం అనేది మిమ్మల్ని పట్టుకుంటుందన్నమాట. అంటే ఇప్పటి నుంచి, అంటే ఈ సెప్టెంబర్ 21 అమావాస్య తర్వాత నుంచి మీకు 30 సంవత్సరాల పాటుగా తిరుగులేని రాజయోగం అనేది పడుతుందన్నమాట. అంతటి లక్కులు మీరు కొట్టేశారనమాట లక్ష్మీదేవి దయ వల్ల. మీదొక అదృష్టపు రాశిగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు పండగ చేసుకోండి ఇప్పటి నుంచి. అలాగా మీకేంటంటే ఇప్పుడు ఏదైతే మీరు పడేటటువంటి బాధలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, కొన్ని బయటికి చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారనమాట. మానసిక సంఘర్షణతోటి పడుకున్నా కూడా నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపారో అన్న విషయం అది మీకు మాత్రమే తెలుసు అనమాట. అలాగే ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆ భగవంతుడు అవన్నీ కూడా గమనించి అదృష్టం అనేది మీ రాశికి పెట్టాడనమాట. ఇప్పటి నుంచి మీకేంటంటే ఈ అమావాస్య కాడి నుంచి మీకు అదృష్టం అనేది అంతులేని రాజయోగం అనేది పడుతుందన్నమాట. లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. మీకు మానసిక సంఘర్షణ కూడా తగ్గుతుంది, మనశ్శాంతి అనేది కలుగుతుంది. మీకు చూడండి, కావాలంటే మీరు గమనించుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులు చెప్తున్నటువంటి మాటలండి ఈ వృశ్చిక రాశి వారి గురించి. ఇప్పటి నుంచి మీకేంటంటే ఒక నూతన ఉత్సాహము, ఉత్తేజము, ఏదో మనోధైర్యము, ఇప్పటి నుంచి మీకేంటంటే గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. మామూలుగా గ్రహణం అంటే ఏంటంటే సూర్యగ్రహణం అనేది కాస్తో కూస్తో కీడుతో వస్తుంది. అది మన సైడ్ పెద్దగా ఎఫెక్ట్ అనేది అంటే కనిపించకపోయినా దాని తాలూకా ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మన సైడ్ పెద్దగా ఆ సూర్యగ్రహణం అనేది కనిపించకపోయినా కూడా దాని పవర్ అనేది మాత్రం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి ఆచరించాలన్నమాట. కానీ వృశ్చిక రాశి వారు మీరేంటంటే ఈ నియమాలు ఆచరించకపోయినా పర్వాలేదన్నమాట. అయినా సరే భగవంతుడు మరి ఇంత అదృష్టం అంటే మీరు నియమాలు ఆచరించకపోయినా కూడా మీకు అదృష్టం అనేది ఉంది అని అంటే మనకింతటి అవకాశాన్ని ఇచ్చిన, అదృష్టాన్ని ఇచ్చినటువంటి భగవంతుడిని మనం పక్కన వేయకూడదుగా, మనకిచ్చిన అదృష్టాన్ని చూసుకొని. కాబట్టి భగవంతుడికి చేయాల్సిన పనులు కూడా మనం చేయాలి అమావాస్య రోజున వచ్చేటప్పటికి.
మనకేంటంటే ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటప్పటికి 2 గ్రహణాలు ఏర్పడ్డాయి. ఒకటి చంద్రగ్రహణం ఏర్పడింది సెప్టెంబర్ నెలలోనే. అలాగే ఇప్పుడు రేపు 21వ తారీఖున ఏంటంటే ఈ సూర్యగ్రహణం అనేది సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య అనేది ఏర్పడుతుందనమాట. ఇలా ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడటం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా మనకేదో కాస్తో కూస్తో కీడు అనేది వస్తుందని చెప్పుకోవచ్చనమాట. కానీ ఈ 2 గ్రహణాలనేవి మాత్రం మీకొక వరం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క శాపాల నుంచి మిమ్మల్ని బయట పడేస్తాయి అని చెప్పుకోవచ్చు. ఏది ఈ చంద్రగ్రహణము, అలాగే సూర్యగ్రహణము, అమావాస్య ఇవి 2 కూడా మిమ్మల్ని ఏంటంటే ఇప్పటి నుంచి కూడా మీకొక మంచి జీవితంలో ఒక లక్కును తెచ్చిపెట్టేటటువంటి గ్రహణాలుగా చెప్పుకోవచ్చనమాట. మిగిలిన వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ మీ రాశి వారికైతే మాత్రం లేవనమాట. మీకు అంత బాగా కలిసి వస్తుంది. అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో అంటే ఈ గ్రహణాల తాలూకా ఏంటంటే కొన్ని రాసులకు అదృష్టం ఉంది. ఆ రాసుల్లో మీ వృశ్చిక రాశి అనేది ఉందన్నమాట. కొన్ని 4-5 రాసులకు అదృష్టం ఉందండి. ఆ రాసుల్లో వచ్చేటప్పటికి మీ రాశి ఉండటం అనేది మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ అమావాస్య రోజున అంటే ఈ గ్రహణం రోజున మీరు చేయాల్సినటువంటి నియమాలు ఏంటంటే దీనికి పట్టు విడుపు స్నానాలు అయితే మీరు చేయాల్సినటువంటి పని లేదు. మీరు చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత గళ్ళులుప్పు వేసి అలాగే చిటికెడంత పసుపు కూడా వేసి ఇంటిని శుద్ధి చేసుకోండి. అమావాస్య అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి వృశ్చిక రాశి వారు మీరేంటంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ముందల ఆ రోజు ఆవు నేతితో దీపం వెలిగించండి. అలా వెలిగించడం వలన మరి ఆ తల్లి మీకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చింది కదా, కాబట్టి ఆ తల్లికి కృతజ్ఞత అనేది చెప్పుకొని తీరాల్సిందే. ఏది 25-30 ఏళ్ల పాటు ఈ లక్కును మీకు ఆ తల్లి ఇచ్చిందనమాట. కాబట్టి ఆ తల్లి ముందల దీపం వెలిగించండి. మీరు తల స్నానాలు చేయాలి. తల స్నానాలు చేయటం అంటే తల మీద షాంపూ కానీ కుంకుడికాయలు కానీ వేసుకొని రుద్దుకోకూడదండి. మామూలుగా బొట్టి నీళ్ళు మామూలుగా తల మీద పోసుకొని అలా తల స్నానం చేయాలన్నమాట. చక్కగా అలా తలంటు స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి. నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ఆ రోజున మీరు ధరించకూడదనమాట. అలాగే మనకు ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకుందామని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అమావాస్య కదా ఏముందలే అని చెప్పేసి నాన్ వెజ్ తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ పొరపాటును కూడా మీరు ఆ రోజున నాన్ వెజ్ అనేది వండటం కానీ తినటం కానీ చేయకూడదు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే. కాబట్టి కోడిగుడ్డును కూడా మీరు ఆదివారం రోజున వండకుండా తినకుండా ఉండాలన్నమాట. మీరు ఈ అమావాస్య రోజున ఏ పని మొదలు పెట్టాలనుకున్నా చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ఎటువంటి అడ్డంకులు అనేవి లేవు. కానీ ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. గర్భిణీ స్త్రీలు ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలు. మిగిలిన వాళ్ళు ఈ నియమాలు ఆచరించుకుంటే సరిపోతుందన్నమాట. మీకైతే మాత్రం ప్రత్యేకంగా అంటే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మీకు ఒక అదృష్టపు అమావాస్యగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ అమావాస్య రోజున కొంతమంది ఏంటంటే ఏదన్నా శుభకార్యాలు మొదలు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ వృశ్చిక రాశి వారు మీరు చక్కగా ఏదన్నా శుభకార్యాలు మొదలు పెట్టుకోవాలనుకున్నా ఏదన్నా పని స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. లేదు ఎందుకులేండి మాకు కాస్త గిలిగా ఉంది అనుమానంగా ఉంది అని అనుకుంటే మరుసటి రోజు నుంచి మీరు మొదలు పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసా అండి, అమావాస్య కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజుల్లో కొన్ని పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. మనకు మహాభారతంలో పాండవులు వచ్చేటప్పటికి అమావాస్య కోసం ఎదురు చూసి అమావాస్య రోజున గొప్ప గొప్ప పనులు మొదలు పెట్టేవాళ్ళు. అంతటి గొప్ప రోజు మనకి ఈ అమావాస్య అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు కూడా ఏమైనా కావాలనుకుంటే చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు మొదలు పెట్టుకున్న పనులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి కూడా. లేదు కాస్త మాకు గిలిగా ఉంది అనుమానంగా ఉంది అని అనుకుంటే మీరు ఆపుకొని తర్వాత నుంచి మీరు మొదలు పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు అంత బాగా కలిసి వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా మీకు ఈ మాట చెప్పటం అనేది జరుగుతుందనమాట. అయితే మీరేంటంటే ఈ అమావాస్య రోజున బయటికి వెళ్ళొచ్చినప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి. ఎందుకంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య రోజుల్లో ఉన్నటువంటి గడియలు శక్తులు అనేవి వేరేగా ఉంటాయి అన్నమాట. ఆ రోజున మనం ఏ పరిహారాలు చేసినా ఏ పూజలు చేసినా కూడా 100% సిద్ధిస్తాయి. కాబట్టి పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వేద పండితులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూసి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలతో పూజలు పరిహారాలు చేసి వాటి నుంచి బయటపడతారనమాట. ఎందుకంటే వెంటనే రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి. అలాగే కొంతమంది ఏంటంటే చెడుని తీసేసుకోవటానికి ఈ అమావాస్యను ఉపయోగించుకుంటూ
ఉంటారనమాట. అంటే దిష్టి తీసేసుకోవటానికి, దోషాలు తీసేసుకోవటానికి, ఉప్పు కళ్ళు తిప్పేసేసుకొని రోడ్ల మీద వేయటము, నిమ్మకాయలు తిప్పేసేసి రోడ్ల మీద పడేయటము, మిరపకాయలు వేయటము, ఇలాంటివన్నీ కూడా రోడ్ల మీద పోస్తూ ఉంటారు. ఎర్ర నీళ్ళని అవని ఇవన్నీ దిష్టిలు దోషాలు తీసేసుకొని. అలాంటి వాటిని తొక్కే అవకాశాలు అనేవి తెలిసి తెలియక ఉన్నాయి కాబట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. లేదంటే ఆ కాళ్ళ వెంట పడి ఆ దుష్ట శక్తులు అనేవి మీ ఇంటి లోపలికి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. దానివల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కొని రండి లోపలికి. అలాగే అమావాస్య రోజున ఏంటంటే పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటము, ఈ పితృతర్పణాలను అర్పించటము ఇలాంటివి చెయ్యండి. ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీస్సులు అనేవి మన జీవితానికి చాలా ముఖ్యము. పితృశాపాలు అలాంటి వాటి వల్ల ఏంటంటే పితృదోషాలు ఇలాంటి వాటి వల్ల చాలా వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారిలో మీరు మానసికంగా నలిగిపోతున్నటువంటి సమస్యలకు 100లో 70% వచ్చేటప్పటికి ఈ పితృదోషాలు పితృశాపాలనే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి పెద్దలు ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజున మీ శక్తికి తగ్గట్లుగా ఒక చిన్న పూజ చేయించడం కానీ, లేదా మీరు ఇంట్లోనైనా సరే చక్కగా వాళ్ళ పటాలు దగ్గర పెట్టేసేసుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు అవి కొంచెం వండి వాళ్ళ ఫోటో ముందర పెట్టేసేసి చక్కగా నమస్కారం చేసుకోండి. అంటే మాకున్నటువంటి దోషాలు పోవాలి, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏదన్నా ఉంటే పోవాలి, మీ యొక్క ఆశీస్సులు మాకు కావాలి. ఎందుకంటే దైవంతో సమానం కాబట్టి వాళ్ళు మనకి మనం చూసినటువంటి ప్రత్యక్ష దైవాలుగా వాళ్ళని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మన కష్టాన్ని పితృదేవతలు చాలా బాగా తీసేస్తారండి. ఎందుకంటే తెలిసి తెలియక కొన్ని చేస్తూ ఉంటాం మనం పాపాలు, మన మాట రూపంలో కానివ్వండి, మన ప్రవర్తన రూపంలో కానివ్వండి, కొంతమందికి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ టైంలో చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఏంటంటే కొంతమంది బాధపడుతూ ఉంటారు. మన తాతల వల్ల కానివ్వండి, ముత్తాతల వల్ల కానివ్వండి, తండ్రుల వల్ల కానివ్వండి, వాళ్ళు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల వాళ్ళ టైంలో కొంతమంది బాధపడుతూ ఉంటారు. అప్పుడేంటంటే వాళ్ళు శాపాలు పెడుతూ ఉంటారనమాట. మీరు మమ్మల్ని ఇట్లా ఏడిపించారు కాబట్టి మీ బిడ్డ తరాలకు మా ఏడుపులు అనేవి తగిలి మీరు సర్వనాశనం అయిపోతారు, మీరు కష్టాల పాలైపోతారు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే శాపాలు పెడుతూ ఉంటారనమాట. ఆ శాపాలు ఏంటంటే బిడ్డ తరాలకి ఇట్లా మన వెంట పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ కష్టాలు శాపాలు ఏంటి అని అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలు, కొంతమంది అయితే విడిపోతూ ఉంటారు, ఒంటరి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. భర్త ఒక చోట, భార్య ఒక చోట, మనశ్శాంతి లేని బ్రతుకు, అది ఒక నరకం అన్నమాట. అది పడే వాళ్ళకే తెలిసిద్దండి ఆ బాధ, మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాదు. కొంతమందికి వివాహాలు జరగకపోవటం, వివాహాలు ఆలస్యం అవటము, పెళ్ళైనా కూడా సంతానం కలగకపోవటము, అనారోగ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, ఇలా చాలా రకాలైనటువంటి ఈ శాపాలేనమాట. ఆ శాపాల వల్ల, పితృదోషాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు తప్పకుండా మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా నమస్కారం చేసుకోండి. మీకు కుదిరితే పూజలు చేయండి, పితృదేవతలకి తర్పణాలు అర్పించండి, లేదా ఇంట్లోనైనా సరే వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వడ్డించి నమస్కారం పెట్టుకొని వారి యొక్క ఆశీస్సులు అనేవి తీసుకోండి. అలా చేయటం వలన పితృదోషాలు మీరు గనక తొలగించుకున్నట్లయితే అసలు మీకు తిరుగులేని రాజయోగం అనేది ఎట్లా పట్టిద్దో చూసుకోండి. అసలు మీకు ఈ అమావాస్య ఒక వరము, కానీ ఈ పని కూడా చేయటం వలన మీకు అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఇంటికి కాకి వస్తుంది కదండి, కాకికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి, తొలి ముద్ద. అంటే కాకుల రూపంలో మన పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట, ఏదన్నా పెడతారేమోనన్న ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇష్టంగా. కాబట్టి కాకి కూడా తొలి ముద్ద అన్నం పెట్టండి. పెట్టి కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమః అని చెప్పి మనసులో 11 సార్లు చెప్పుకోండి. అలాగే కాకి శనిదేవుని యొక్క వాహనం కూడా. కాబట్టి అలా చేయటం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు, అలాగే శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలిగి మనకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈ పితృదోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే కుక్కకు కూడా ఆహారంగా ఏదన్నా తినిపించండి. అలా పెట్టడం వలన కూడా మీకు సమస్య అనేది తగ్గుతుందన్నమాట. ఇలాంటి వీడియోలు అనేవి మీకు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయండి. ఇవన్నీ తెలిసినట్లుగానే
నియమాలుగానే ఉంటాయి కానీ ఇలాంటివి పెద్దగా ఎవరు పట్టించుకోరు. చిన్న చిన్న నియమాలు చక్కగా ప్రతి ఒక్కరు కూడా మీరు చేసుకోవటం వలన దీనివల్ల వచ్చేటటువంటి ఫలితం అనేది సామాన్యమైంది కాదనమాట. అలాగే మీరు ఆ రోజున ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి ఈ మూటను కూడా కట్టుకోండి. అంటే ఒక ఎరుపు రంగు వస్త్రం ఒకటి తీసేసుకొని దాంట్లో వచ్చేటప్పటికి పీచు తీయని కొబ్బరికాయ, చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే కొంచెం పటిక ఇలాంటివి పెట్టేసేసి మీరేంటంటే ఆ ఎరుపు రంగు రవిక ముక్కలు వీటన్నిటిని కూడా పెట్టేసేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఏది ఈ అమావాస్య రోజున. అలా మీరు ఉదయమైనా కట్టుకోవచ్చు లేదా సాయంత్రమైనా కట్టుకోవచ్చు. అలా కట్టేసేసి దానికి కొంచెం ధూపం వేసేసి అలా కట్టుకోండి. తర్వాత మరుసటి రోజున అమావాస్య అయిపోయిన తర్వాత మీరేంటంటే ఆ మూటను తీసేసి ఎవరు తొక్కని చోట పడేసేసేయండి. తర్వాత రోజు మాత్రం మీరు పొరపాటును కూడా ఉంచవద్దు. ఆ మూట ఏంటంటే ఈ గ్రహణం తాలూకా అమావాస్య తాలూకా ఏదైనా చెడు ఉన్న గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇంటికి కూడా ఆ మూట ఏంటంటే చాలా శక్తివంతంగా, అంటే ఎటువంటి చెడు కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు కూరగాయలు కట్ చేయటము, ఏదన్నా పనులు చేయటము. గర్భిణీ స్త్రీలు ఒక్కళ్ళు మాత్రం వృశ్చిక రాశిలో ఉన్నవారైనా సరే నియమాలు పాటించాలండి. ఇక మిగిలిన వాళ్ళెవ్వరూ మీరు నియమాలు ఇవన్నీ మీరు ప్రత్యేకంగా ఏదన్నా చేయాల్సినటువంటి పని లేదు. కాకపోతే ఈ చిన్న చిన్న పరిహారాలు మాత్రం మీరు పాటించండి. అంటే ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవటము, లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించడం అవ్వచ్చు, ఇలాగ నలుపు రంగు బట్టలు ధరించకుండా ఉండటం, ఇలాంటివి ఇవి మాత్రం ఖచ్చితంగా చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఈ వృశ్చిక రాశి వారికి ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుందన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ గ్రహణం అనేది మన వైపు పెద్దగా కనిపించదు కదండి, మరి మనం ఇవన్నీ చెయ్యాలా అని చెప్పేసి మీలో కొంతమందికి సందేహం రావచ్చు. గ్రహణం అనేది మనకు కనిపించకపోయినా దాని తాలూకా చెడు దోషం అనేది కొంత ఉంటుందండి. కాబట్టి మనం ఎలాంటి నియమాలు ఆచరించడం వల్ల ఏంటంటే ఎటువంటి చెడు అనేది మనల్ని తాకకుండా ఉంటుందన్నమాట. అందులో వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణము, ఈ అమావాస్య అనేది ఒక వరము. కాబట్టి అంతటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి ఆ లక్ష్మీదేవి తల్లికి, అంటే దైవాన్ని మీరు వెనకేయకూడదనమాట. ఖచ్చితంగా ఆ దైవం చేసేది ఆ దైవం మీకు చేసింది కాబట్టి మీరు దైవానికి చెప్పే కృతజ్ఞతలు మీరు కూడా చెప్పుకోవాలి. మీరు నియమాలు పాటించుకోవాలి. పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అవసరమవుతాయి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, వారు చిన్న వయసు నుంచి కూడా చాలా కష్టాలు పడ్డారండి. అంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, చెప్పుకునే బాధలు, చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎన్నో అనుభవించారనమాట. నమ్ముకున్నటువంటి మనుషుల వల్ల నమ్మక ద్రోహము, మానసిక దెబ్బలు, డబ్బులు లేక ఇబ్బంది పడటం చాలా ఫేస్ చేశారనమాట. కానీ ఇవాళ రోజున మీకు అవన్నీ కూడా శాపాలనుకున్న మీకు అవన్నీ కూడా వరాలుగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు వేటి కోసం అయితే ఎదురు చూస్తున్నారో అవి మీకు దక్కే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి అన్నమాట. ఇంకా మీలో కొంతమంది వృశ్చిక రాశి వారికి వచ్చే సందేహం ఏంటంటే, ఏమండి మరి మాకు ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య మాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది అంటున్నారు కదా, మేము సంపాదించుకోకుండా ఖాళీగా కూర్చున్నా కూడా మాకు కోట్లు వచ్చి పడతాయా అని చెప్పి కొంతమంది అడగొచ్చు అనమాట. కానీ ఎప్పుడైనా సరే జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీకు అదృష్టం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అనంటే ఖాళీగా కూర్చుంటే వస్తుందని చెప్పేసి ఎవ్వరూ కూడా చెప్పరండి. పెద్ద పెద్ద మహానుభావులు కూడా చెప్పరనమాట. ఎందుకంటే మనిషిగా కష్టపడటం అనేది మనిషి యొక్క కర్తవ్యం. మనకు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, కాలు చెయ్యి సరిగ్గా ఆడుతున్నప్పుడు మనిషి కష్టపడాలి. కష్టపడితేనే రూపాయి అనేది వస్తుంది. మరి అదృష్టం ఏంటి అన్న సందేహం మీకు రావచ్చు కదా. అదృష్టం ఏంటి అంటే మీరు రూపాయి సంపాదించుకుంటే రూపాయి వస్తుంది అనుకున్న కాడ 4 రూపాయలు రావటం, 4 రూపాయలు వస్తున్నాయి అనుకున్న కాడ 10 రూపాయలు రావటం, 10 వస్తుంది అనుకున్న కాడ 100, 1000 ఇలాగా మీకేంటంటే ఊహించని ధనం, ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు చూడండి. అలాగా మీరు అనుకున్న దానికన్నా కూడా డబల్లో అదృష్టం అనేది మీకు కలిసి వస్తుందన్నమాట. అన్నిటికీ ఉన్న వాటికి రేట్లు పెరగటము, లేకపోతే ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం అవ్వచ్చు, అట్లా నెట్టుకు వస్తాయి అన్నమాట. కొంతమంది గృహ నిర్మాణాలు చేయాలి అని అనుకున్న ఇన్నాళ్ళ నుంచి చేయలేక ఆగిపోయిన వాళ్ళు చక్కగా గృహ నిర్మాణాలు చేసుకోవటం అవ్వచ్చు, బంగారాలు కొనుక్కోవటం అవ్వచ్చు, మంచిగా సెటిల్ అవ్వటానికి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు రావటం, వ్యాపారంలో మీకు బాగా కలిసి రావటం, ఇప్పటి నుంచి కూడా ఇట్లా విద్యార్థులకి బాగా మంచిగా చదువుల్లో దూసుకు వెళ్ళటం అవ్వచ్చు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావటం అవ్వచ్చు, ఇట్లా మీకు ఏదన్నా రావాల్సిన డబ్బు ఎక్కడన్నా పెండింగ్లో పడిపోతే ఆ డబ్బు మీకు చేతికి రావటం అవ్వచ్చు, మీకు రావాల్సిన ఆస్తులు ఎవరన్నా రాకుండా అడ్డు పెడుతుంటే అలాంటివి మీకు వచ్చేలాగా చేయటం అవ్వచ్చు. కొంతమంది శత్రువులు పనిగట్టుకొని మీ ఇళ్ళ మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా తిప్పికొట్టడానికి కింద మనం చెప్పుకున్న ఆ మూట కూడా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు బాగా లక్ అంటే ఇదనమాట. ఇట్లా బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే
రెక్కలు ముక్కలు చేసుకున్నా మనకు కలుసుబాటు అనేది లేకపోతే మనం ఏం చేయలేమండి. కలుసుబాటు ఉండాలి మనిషికి. అలాంటి కలుసుబాటు అనేది మీకు ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య ఇస్తుందనమాట. ఇది మీకు సుమారు 25, 30 ఏళ్ల పాటు ఈ అదృష్టం అనేది నిలబడుతుంది. కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ అవి చిన్న చిన్న కష్టాలేనని చెప్పేసి మీకు అర్థమయ్యే టైంలో అర్థమవుతుందనమాట. అంటే ఎక్కువగా మీకేంటంటే గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది. అదే మీకు అర్థం కాక మీరేంటంటే దాన్నే కష్టం అని చెప్పేసేసి భావిస్తూ ఉంటున్నారనమాట. లేదు, అది ఇంకా మీకు అదృష్టం అనేది దైవానుగ్రహం లేకపోతే అది ఇంకా ఎంత భయంకరంగా మారుతుందో మీరు ఊహించలేరనమాట. చాలా ప్రమాదాల నుంచి మీరు తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చక్కగా మీకు ఇప్పటి నుంచి మీరు కష్టపడండి. మీకు ఎంత బాగా కలిసి వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఏ దుష్ట శక్తులు కానీ, ఏ చెడు శక్తులు కానీ, ఎంతమంది మిమ్మల్ని ఇది చేయాలని శత్రువులు పనిగట్టుకుంటారో అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏం చేయలేరనమాట. అంత శక్తివంతంగా మీకు ఇప్పుడు బాగా కలిసి రాబోతుందనమాట. అలాగే మీ మీద నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఆ అమావాస్య రోజున, అంటే ఆ సెప్టెంబర్ 21 ఆదివారం ఈ గ్రహణంతో కూడిన అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపు కానీ లేదా గల్లులుప్పు కానీ, వేపాకులు ఉంటాయి కదండి, వేపాకుల్ని ఒక గుప్పెడే తీసేసుకొని చక్కగా కొంచెం వాటిని చేత్తో క్రష్ చేసేసి, అంటే చేత్తో మెదిపేసేసి ఆ వేపాకుల్ని చక్కగా ఆ స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వలన మీకు పుణ్యనది స్నానం అంత శక్తివంతంగా స్నానం అనేది ఉపయోగపడుతుందన్నమాట. మీ జాతక పరంగా కాస్తో కూస్తో ఇంకా ఏదైనా దోషాలున్న తొలగించడానికి, మీరు నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో, ఆరోగ్యంగా మంచి ఆయుష్తో ఉండటానికి స్నానం అనేది అంత శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో అవి కలుపుకొని స్నానం చేయండి. ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే మీరు ఆ రోజున ఏదన్నా కొనుగోలు చేయాలన్నా చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. మీకైతే మాత్రం అడ్డంకి అనేది లేదు. కాబట్టి మీరు ఏదన్నా బంగారం కొనుగోలు చేసుకోవాలన్నా, ఏదన్నా వస్తువులు కొనుగోలు చేసుకోవాలన్నా, వాహనాలు కొనుగోలు చేసుకోవాలన్నా చక్కగా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ మనసులో గిలి ఉంది అని అనుకుంటే మాత్రం వద్దు, తర్వాత రోజు కొనుగోలు చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ అదృష్టం అనేది 25, 30 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదనమాట. ఇక సమస్యలు అనేవి, చిన్న చిన్న సమస్యలు అనేవి ప్రతి మనిషికి వస్తూ ఉంటాయండి. కొంతమంది ఏంటంటే భయపెడుతూ ఉంటారు. అలాంటి వారి మాటలకి ఎక్కడా కూడా భయపడద్దు. మీరు జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. పూర్తిగా ఎవరిని గుడ్డిగా నమ్మమాకండి. అంటే స్నేహితులని, వాళ్ళని, బంధువులని కడుపులో ప్రతి మాటను కూడా చెప్పుకోమాకండి. అలాంటి వాటి వల్ల మీరు సమస్యలను కొనుక్కొని తెచ్చుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. జనాలతో జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఎవరిని నమ్మి ఎవరి చేతులకి ఇవ్వమాకండి. అలాగే వద్దు, లేదు, కాదు, లెవ్వు, లేకపోతే నో అని ఇలాంటి మాటలు ఎక్కడా కూడా వాడమాకండి. అలాంటి మాటలు వాడటం వల్ల మీరు, అంటే లక్ష్మీదేవి మీకు ఇచ్చిన అవకాశాలను మీరు పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ తల్లి మీకు ఇప్పటి నుంచి రకరకాల రూపంలో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా ఇలాంటి పదాలు అనేవి వాడమాకండి. మరీ అత్యవసరం అనుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో వాడాల్సి ఉంటుంది. అలాంటి కాడ వాడండి. అలాంటి సందర్భాలు ఏంటనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి కాడ తప్ప మిగిలిన కాడ ఎక్కడా కూడా వద్దు, లెవ్వు, కాదు, కుదరదు, నో ఇలాంటి మాటలు చెప్పొద్దు. ప్రతిదీ కూడా మంచిగా ఒక మంచి పాజిటివ్, అంటే ఒక మంచి ప్రశాంతమైన మాటలు, పాజిటివ్ ఆలోచన, పాజిటివ్ మాటలు ఇలాంటివి చేయండి. ఇలా చేయటం వలన మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటం కూడా చేత కావాలి కదా. ఎవరికన్నా తీసుకెళ్ళి ₹1,00,00,000 ఇచ్చామనుకోండి, తెలియని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అలాగే అదృష్టం అనేది మరి ఆ తల్లి మీకు ఇచ్చింది, దాన్ని మీరు ఉపయోగించుకోవటం కూడా మీకు తెలియాలన్నమాట. తెలిసినప్పుడు మీకు 1కి 10 లాభాలను మీరు చూసి సంతోషపడటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీరు వినగలుగుతారండి. అదృష్టం ఉంటేనే ఈ వీడియో ఈ వృశ్చిక రాశి వారి కంటబడుతుంది. కాబట్టి చక్కగా మీరు నేను చెప్పినటువంటి నియమాలను ఆచరిస్తూ
చక్కగా ఈ సెప్టెంబర్ 21వ తారీఖు అమావాస్యను అంటే సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్యను చక్కగా ఉపయోగించుకోండి. ఇక మీకు పట్టేటటువంటి దశను ఆపటం ఆ భగవంతుడి తరం కూడా కాదనమాట. అంతటి అదృష్టం అనేది మీకు పడుతుంది కాబట్టి మీరు మంచిగా దూసుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అనమాట. చక్కగా హ్యాపీగా స్వీట్స్ సిద్ధం చేసేసుకొని మీ నోటిని తీపి చేసుకొని మీ ఇంట్లో వాళ్ళ నోటిని కూడా తీపి చేయండి. మీరు నెగిటివ్గా ఆలోచించొద్దండి. బాధలు ఏంటండి, బాధలే ఏంటేంటో చెప్తారని చెప్పి అనుకోవద్దు. మీలో మీకు మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా అర్థమవుతాయి. అవి చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి అర్థమైంది కదండి ఏంటి విషయం అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరి పాపం వారు కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయండి. దానివల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులు ఎవరన్నా ఉంటే చాలా ఇబ్బందుల్లో ఉంటూ ఉంటారు కదా, వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అర్థమైంది కదండి. చక్కగా ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య మీ జీవితంలో ఎంత వరాలను ఇస్తుంది ఏంటి అని నేను చెప్పేసేసి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదలు ఐశ్వర్యం అనేది మీ సొంతం అవుతాయండి. లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి, కోట్లను కురిపించడానికే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించిందనమాట. కాబట్టి చక్కగా సంతోషంగా ఈ నియమాలను ఆచరించండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.